నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో నూతనంగా ఆధునీకరించిన మహిళా మండలి భవనాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెడతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 6 నెలల్లో 1000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి. సమకాలీన ప్రముఖులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి అన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాల పుస్తకావిష్కరణ. నంద్యాల కమిషనర్ గా బదిలీ అయిన కమిషనర్ బండి శేషన్నను ఘనంగా అభినందించిన మున్సిపల్ కౌన్సిల్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది. తెనాలి పట్టణానికి కమిషనర్ గా అతి తక్కువ కాలంలో అందించిన సేవల్ని గుర్తు చేసుకున్న నాయకులు. మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా మహిళా మండలిలో ప్రభుత్వ నిర్వహణ కార్యక్రమాలు జరుగుతాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నూతనంగా ఆధునీకరించిన మహిళా మండలి భవనాన్ని డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్, డాక్టర్ గోగినేని ఉమలతో కలిసి మంత్రి ప్రారంభించారు. స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి భవనాన్ని తెనాలి మున్సిపాలిటీకి ఇచ్చిన నేపథ్యంలో ఆ భవనాన్ని ఆధునీకరించి మహిళా సాధికారతకు అందుబాటులో తీసుకువచ్చేందుకు బుధవారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళా మండలి భవనదాత డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్, మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహిళల పురోభివృద్ధికి ఆనాడు బీజం వేసిన డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్, డాక్టర్ గోగినేని ఉమా లాంటి మహిళా మనులు స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఈ భవనంలో మహిళా సాధికారత జరుగుతుందని మంత్రి నాదెండ్ల అన్నారు. మున్సిపల్ మెప్మా కార్యాలయాన్ని ఈ భవనంపై అంతస్తులో ఏర్పాటు చేసి క్రింది భాగంలో మహిళలకు శిక్షణా కేంద్రంగా ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేసే విధంగా చూస్తామని చెప్పారు. ఈ 6 నెలల్లో 1000 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు ఎంతో చైతన్యవంతమైన వారిని, స్వాతంత్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు చేసిన మహిళల యొక్క చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ 1969లో ఈ భవనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పారు. ఆనాడు మహిళలు 500 రూపాయల సభ్యత్వంతో అందరూ కలిసి భవనాన్ని నిర్మించుకుని తద్వారా పురుషులతో పాటు మహిళలు కూడా సమానం అని నిరూపించేలా సంగీతం, సాహిత్యం లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరిగేవని ఆమె తెలియజేశారు. అటువంటి భవనాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా ప్రభుత్వానికి అందజేయడం సంతోషంగా ఉందని చెప్పారు. సబ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ సాధారణంగా 1 సెంటు భూమి తగ్గిన 1 గజం తగిన ఊరుకోని మనస్తత్వాలు ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారని, అటువంటి సమాజంలో ఎంతటి భవనాన్ని మహిళల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్ ప్రభుత్వానికి అందించడం పట్ల ఆమె దాతృత్వాన్ని అభినందించారు. ఏ ఆలోచనతో భవనాన్ని ప్రభుత్వానికి అందించారో మహిళలను ఆ దిశగానే వారి స్వయం సమృద్ధిని సాధించే దిశగా ఈ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. ఇంకా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, కమిషనర్ బండి శేషన్నలు ప్రసంగించారు. అనంతరం డాక్టర్ ముద్దన కస్తూరిబాయ్ వారి కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మెప్మా అధికారులు, అలాగే డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోకి ఆస్తి వెళ్ళాలి, తద్వారా భావితరాలు ఉపయోగపడుతున్న నమ్మకంతో ఆ రోజు ఉమ్మగారు, కస్తూర్బా గారు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరూ కూడా కూర్చోబెట్టి అప్పచెప్పారు. వారు మాపై చూపించిన నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయం. ఖర్చు పెట్టిన నిధులు పూర్తిగా బిల్డింగ్కి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మరొకసారి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, వర్షం వచ్చినప్పుడు పాత భవనం కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో రిపేర్స్ అన్నీ కూడా పూర్తి చేసి కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరింగ్స్ చేసాం. ఇవన్నీ కూడా చేసింది మీ కోరిక మేరకు భవిష్యత్తులో మన ఆడబిడ్డలకు ఒక అద్భుతమైన భవిష్యత్తు క్రియేట్ చేయడం కోసం మా వంతు మేము కృషి చేసాం. మేము కస్టోడియన్స్గానే భావించుకుంటున్నాం. కస్టోడియన్స్గా మా బాధ్యతని 100% నిలబెడతాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు చేయం. బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరినీ కూడా ఏ విధంగా బిల్ గేట్స్ ఆదర్శవంతంగా 99% తన ఆస్తుల్ని దేశానికి, ప్రజలకు అప్పగించారో ఆ విధంగా మనందరం కూడా ముందుకొచ్చి సమాజాన్ని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆదుకోవాలని ఆయన పిలిచిన పిలుపు కన్నా ముందే ఆ రోజున ఎన్నికలు అవ్వగానే 9 నెలల క్రితం ఒకరోజు ఉమ్మగారింట్లో ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మీ చేతుల మీదుగా ముందు జరగాలనే అభిప్రాయం ఎప్పుడైతే వ్యక్తపరిచారో ఈరోజు నిలబెట్టుకోగలిగాం.
నేను మీకు మాటిస్తున్నాను, మెప్మా కార్యాలయంగా పైన ఉపయోగించుకుంటాం, కింద శిక్షణ కేంద్రంగా ఖచ్చితంగా ఇక్కడ కుట్టు మెషిన్ల విషయంలో కానివ్వండి, ఫర్దర్ స్కిల్లింగ్. నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా ఒక పాయింట్ చెప్పారు, అదేంటంటే మనకి అమరావతి, గుంటూరు, విజయవాడకి ఎక్కువగా మనకి సర్వీస్ సెక్టార్లో అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మనకి ఇక్కడి నుంచి ఉపాధి కల్పించే అవకాశం మనకు కలుగుతుంది. ఇది పర్మనెంట్ జాబ్స్ కాకపోయినా ఎప్పటికప్పుడు మనకి ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా మన ఇక్కడ శిక్షణ ఇచ్చి కనీసం ఒక 1000 మంది మహిళలకి మన నియోజకవర్గానికి ఒక టార్గెట్ పెట్టుకుని రాబోయే 6 నెలల్లో వాళ్ళకి ఒక చక్కటి అవకాశం కల్పిద్దామన్న ప్రణాళిక నిన్న సిద్ధం చేసుకున్నాం. తద్వారా ఈ ప్రాంతంలో వారికి వస్తున్న ఆదాయం పెంచడానికి కోసం, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఒక ఉన్నతమైన ఆశయంతో ఏదైతే పెద్దలు ముందుకు వచ్చి మనకు అప్పచెప్పారో, ఇంతమంది మహిళామూర్తులు గతంలో వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ ఆలోచన విధానాన్ని నిలబెట్టుకునే విధంగా తెనాలి పురపాలక సంఘం నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100% మేము పాటించి మీకు మీరు కోరిన విధంగా, మీరు నమ్మిన విధంగా మనస్ఫూర్తిగా ఆ దారిలో నడుస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మీకు నమస్కరించుకుని, మరొకసారి మీరందరూ చేసిన ఈ కార్యక్రమం అది విలువతో కూడిన సంబంధం లేదు. నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి నాకున్న కొద్దిపాటి రెవెన్యూ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, 1 సెంటు భూమి తగ్గినా ఎవరు ఊరుకోరు, గొడవ చేస్తారు, ఇంకెవరిది ఏదన్నా ఖాళీగా ఉందంటే ఆక్రమించాలని చూస్తారు. కానీ ఇంత పెద్ద మనసుతో ఇంత భవనాన్ని ఆడవాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నించోవాలి, సస్టైనబుల్గా ఉండాలి, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండి స్కిల్ అయ్యి ఎంతో సాధించాలి అని అంత మంచి మనసు ఆశయంతో డొనేట్ చేసిన కస్తూరిబాయి గారికి నిజంగా కృతజ్ఞతలండి. మనదనేది మనకి ఎంత మూల్యమో, వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తామో అలా కాకుండా సార్లో ఆవిడకున్న ట్రస్ట్కి, మినిస్టర్ సార్కి ఇది ఇచ్చి, ఇది అందరి మంచికి కోరుకునే ఆవిడకి, ఇంకా అలాగే కృషి చేసే సార్కి కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మేము చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. అలాగే సమర్థవంతమైన నాయకులు మనోహర్ గారు మనకి మంత్రిమండలి గారు రావడం జరిగింది. అప్పుడు నేను ఉమ్మగారు కలిసి ఈ భవనాన్ని మీరు చేతిలో పెడితే సురక్షితంగా ఉంటుందనే ఒక ఆలోచనకు వచ్చాం. ఆలోచనకు రాగానే ఉమ్మగారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు కూడా వెంటనే ఈ భవనాన్ని పరిశీలించి ఈ భవనంలో ఏం పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారని నన్ను అడగడం జరిగింది. ఉమ్మడి సాధికారిత, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుందని అనగానే వారు వెంటనే స్పందించి శ్రద్ధ తీసుకొని దీనికి కావాల్సిన నిధులు సమకూర్చి అత్యంత స్వల్ప కాలంలోనే ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దానికి వారికి నేను సదా కృతజ్ఞురాలిని. తర్వాత ఇక్కడ మెప్మా విభాగం ఒకటి పెడుతున్నారని నేను విన్నాను. ఈ మెప్మా విభాగం పెట్టడం ఇక్కడికి ప్రస్తుతం మున్సిపల్ వారంలో జరుగుతుంది. ఈ మెప్మా విభాగాన్ని ఇక్కడికి తరలించడం ఒక శుభసూచకం నేను అనుకుంటున్నాను. అయితే కస్తూర్బాయి గారు, మనోహర్ గారు గెలవగానే దీన్ని వారి చేతుల్లో పెట్టి ప్రభుత్వానికి అందించి తప్పకుండా మహిళలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామని చెప్పటం, అలాగే వారు కూడా మనోహర్ గారు 9 నెలల్లో 20 లక్షల దాకా ఇక్కడ వెచ్చించి రిపేర్స్ కానీ ఏ విధంగా చేసుకుంటే ఉపయోగపడుతుందన్న ఆలోచన విధానంతో అనేక మరమ్మతులు చేయటం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవనం ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు ఉపయోగపడేలాగా ఇది డెవలప్ చేసి చూపించాలి. అలానే జూన్లో మనం ఓపెనింగ్ చేయాలని గట్టిగా చెప్పడం జరిగింది. అలానే ఆయన అన్నట్టుగానే ఆదేశాల మేరకు ఈ రోజున ఇది ప్రారంభం చేయడం జరిగింది. అలానే కస్తూర్బాయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి, మనం ఆవిడ జీవితాంతంగా గుర్తుపెట్టుకొని ఆదేశాలు మహిళలకు ఉపయోగపడేలాగా ఈ మహిళా మండలం ఇంకా తీర్చిదిద్దుతామని మా అంత కృషి. ఈ రోజు కౌన్సిల్లో కూడా అందరూ కౌన్సిలర్స్ అందరూ కూడా ఆమోదిస్తే ఈ రోజున బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలానే తర్వాత దీన్ని మనం ఎప్పుడైతే మాట ఇచ్చాం ఫలానా కార్యక్రమానికే వాడాలి మహిళా సాధికారికతకి అన్న రోజు దగ్గర నుంచి కొన్ని వందల సార్లు వెంటబడి ఉంటారు. ఇట్లా చెప్పాలి మీకు
మేము ఎప్పుడన్నా పాదయాత్రలో సార్తో పాటు నడుస్తున్నప్పుడు మనం ఆ మాట ఇచ్చాం, ఇంకా అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు, ఇంకా ఏం చేస్తున్నారు అని. అట్లా వెంటబడి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ దాకా రావాలి అంటే మేమందరం జస్ట్ సైనికులు మాత్రమే. కానీ దీని వెనక ఎంత కృషి, సార్ ఆలోచన, పట్టుదల ఎంత ఉందంటే చెప్పలేనంత ఉంది. ఆకాశంలో ఈ వర్షం పడ్డప్పుడు ఎప్పుడైనా ఇంద్రధనస్సు వచ్చిందనుకోండి బాగా ఆనందంగా ఉంటుంది. అలాగే మనం అనుకున్న కార్యక్రమం ఫలవంతమయ్యి ఈ రోజున మరి ఈ కార్యక్రమం జరుపుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం మహిళలకు రక్షణ కల్పించాలి అనేది. రక్షణ కల్పించడంతో పాటుగా వారికి మంచి అవకాశాలు కల్పించాలి. సమకాలీన సమాజంలో పలు రంగాలలో విశేష కృషి చేసిన వారి కృషిని తెలుసుకుని వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఉదయం జరిగిన సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాలు పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్థానిక ఏఎస్ఎఫ్ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాలు పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ శివశంకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రచయిత నటరాజన్ శారదా సాహిత్యం నేటి సమాజానికి అవసరమని అన్నారు. శారదా కలం పేరుతో చేసిన రచనలలో నటరాజన్ స్త్రీలు పడుతున్న బాధలను అద్భుతంగా చిత్రీకరించారని అన్నారు. లెజెండ్స్ అంటే క్రికెట్ ఆటగాళ్లు, ప్రపంచ సుందరీమణులు మాత్రమే అని యువత భావిస్తూ ఉంటారని శివశంకర్ అన్నారు. నిజమైన లెజెండ్ నటరాజన్. శారదా వంటి సాహితీవేత్తలు దయ, ప్రేమ, కరుణ వంటి గుణాలతో ఆత్మ సౌందర్యాన్ని కలిగిన మదర్ తెరిసా వంటి వారు నిజమైన లెజెండ్స్ అన్నారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలి. సెల్ ఫోన్లో రకరకాల రీల్స్ చూడటం వల్ల మనలోని నిజమైన కరుణ, ప్రేమ అదృశ్యమవుతున్నాయని శివశంకర్ ఆవేదన చెందారు. సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన అరసం జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమిళనాడులోని పుదుక్కోటలో జన్మించిన శారద తెనాలి వచ్చి హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ తెలుగు నేర్చుకుని సాహితీ దిగ్గజంగా ఎదిగారని అన్నారు. పుదుక్కోటకు వెళ్లి నటరాజన్ శారద గొప్పతనాన్ని అక్కడి వారికి తెలియజేసి అక్కడి కళాశాలలు, కార్యాలయాలకు శారద పేరు పెట్టేలా ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలో జరిగిన ఒక సభలో రచయితలకు పత్రికల వారు పారితోషికం తప్పనిసరిగా ఇవ్వాలని శారద తీర్మానం ప్రవేశపెట్టిన విషయాన్ని పెనుగొండ గుర్తు చేశారు. ఈ పుస్తకాన్ని 1985లో అల్లూరి భుజంగరావు రచించారు. ప్రస్తుతం తెనాలి ఇంప్రెషన్స్ వారు పునఃముద్రణ వేశారని పెనుగొండ తెలిపారు. జన సాహితీ మాసపత్రిక సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను యువత అవగాహన చేసుకోవాలి అంటే మన సమకాలీకులైన రచయితలు, కళాకారులు, గొప్పవారి గురించి తెలుసుకుని ఉన్నత స్థాయికి చేరుకునే మార్గం అన్వేషించాలన్నారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింహారావు స్వాగతం పలికిన ఈ సభలో అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ర, ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి, ఉమా రాజశేఖర్, నటరాజన్ శారద కుమార్తె శారద, కుమారుడు సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణమూర్తి, ఆలూరి భుజంగరావు, కుమార్తె ఉషారాణి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముత్తేవి రవీంద్రనాథ్, మోవ సత్యనారాయణ, ప్రొఫెసర్ లలితానంద ప్రసాద్, కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ పంటలాగా పై కనపడదు. వేరుశనగ పంట తెలుసు, చాలా అది ఎక్కడ భూలేపలు ఉంటాయి. అట్లానే అసలైనటువంటి కృషి చేసేటటువంటి వాళ్ళు ఎంతోమంది చాలా కష్టంలో కలిసిపోయి మన కంటి కనపడకుండా ఉన్నటువంటి వాళ్ళు, స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ఆత్మత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కనపడదు. అట్లానే సాహిత్య రంగంలో కూడా ఎంతో గొప్ప కీర్తి ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నెన్నో అవార్డు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ స్టేజీల్లో కనపడుతూ ఉంటారు. ఏమి కనపడకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. శేషమైనటువంటి కృషి చేసి కంటి కనపడకుండా కాలగర్భంలో కలిసిపోయినటువంటి వాళ్ళలో ఒకనొక గొప్ప వ్యక్తి ఈ శారదారబడి ఎస్ నటరాజన్. అట్లా అందువలన అలాంటి అసలైనటువంటి సెలబ్రిటీలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన కాటూరి వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు. ఆయన జనాలకే గొప్ప పేరు తీసుకొచ్చిన ఆయన. అలానే తెనాలికి సాహసిక అనే పేరుతో ఎన్నో రచనలు చేసిన అయినాల మల్లేశ్వర గారు ఇక్కడ ఉన్నారు. అలానే ఎక్కడి నుంచి అనంతపురం నుంచి, హిందూపురం నుంచి ఇటేపు వచ్చి స్టేజ్ ఆర్టిస్ట్ గొప్ప పేరు తెచ్చిన రామలింగేశ్వర గారు అని మంచి ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. నేను ఎంతో అభిమానించే మన అకాడమిక్ ఫీల్డ్ లో ఇప్పుడు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా, డీన్ గా పనిచేసిన కృపాచార్య గారు, గౌరవ కృపాచార్య గారు రికార్డింగ్ తీసుకువెళ్ళినందుకు మీకు యూత్ స్టూడెంట్స్
కొంచెం మన పరిచయం చేసే కార్యక్రమం చేసుకుని వీళ్ళందరితో మీరు ఈ ఫైనల్ ఇయర్ పూర్తిగా ఏదో ఒక రోజు వెళ్ళి వాళ్ళు మనం పిలవడం కానీ మీతో మాట్లాడడానికి చాలా ధర్మంగా చాలా శ్రద్ధ చేయగలరా నేను ఒక ఆలోచనలో తెనాలి రూపగారు మాటల మీద ఇట్లా సాహిత్య పాఠశాలని రిపీట్ చేస్తే బాగుంటుంది కదా సంజయ్ సందర్భంగా మనం చదువుకుంటారని చెప్తారా అని ఒక ఆలోచన ఇచ్చారు. అలాగే సరే అని చెప్పి చేశాను. దీన్ని ప్రోత్సహించిన అందరికీ ముందుగా నేను ఎలాగంటే పెద్దగొండ లక్ష్మణ్ గారు వంద సూర్యసార్ గారు సంప్రదించుకుంటున్నాను. వారు అడిగినప్పుడు విజయరావు గారు పుస్తకం చేయాలంటే మరి వాళ్ళ వారసుల అనుమతి కావాలి కదా అంటే మేము మాట్లాడతామని చెప్పి విజయరావు గారి కర్తమ్మాయి ఆంధ్ర కవి గారు తెలంగాణలో ఉంటారు కాలేజీ ప్రిన్సిపల్గా వారికి సంప్రదించి వారి చేత అనుమతించారు. ఇచ్చిన నాలుగు కవి గారికి ఇప్పుడు 75 సంవత్సరాల తర్వాత కూడా మరి చిరంజీవుల బతికుండేలాగా అద్భుతమైనటువంటి సాహిత్య సేవ చేసి కథలు రాసి నవలు రాసి ప్రేరణ కలిగించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం మర్చిపోయాం. ఎవరు గుర్తులేదు. 1955లో చనిపోయిన వ్యక్తిని అని లాస్ట్ ఇయర్ చనిపోతే గుర్తుండదు మనకి. అలాంటిది 75 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి ఆయన రాసినటువంటి నవలల గురించి, ఆయన రాసిన కథల గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన సాహిత్యాన్ని గురించి మనందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ పుస్తకాన్ని మళ్ళీ రీప్రింట్ చేశారు. నిజానికి ఈ పుస్తకం రాసేటువంటి వ్యక్తి ఆలూరు భుజంగా కనిపిస్తుంటుంది అక్కడ. ప్రభుత్వ పాఠశాలలు గురువారం నుంచి పునః ప్రారంభమవుతున్నాయని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. విద్యార్థులకు ఇవ్వవలసిన స్కూల్ కిట్స్ కూడా మొదటి రోజునే ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలలు గురువారం నుంచి పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలిపారు. తొలి రోజునే విద్యార్థులకు స్కూల్ కిట్స్ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ తెలియజేశారు. అదేవిధంగా తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నగదును కూడా ఈ నెలలోనే ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. రేపటి నుంచి అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. వేసవి సెలవు అనంతరం జూన్ 12వ తారీఖున పాఠశాల రీఓపెనింగ్ అవుతుంది. ఈ రీఓపెనింగ్లో భాగంగా అన్ని పాఠశాలలు కూడా ప్రభుత్వ, ఎయిడెడ్, అదేవిధంగా రికగ్నైజ్డ్ ప్రైవేట్ పాఠశాలలు అన్నీ కూడా రేపు పునఃప్రారంభమవుతాయి. ఈ పునఃప్రారంభం అయిపోయిన తర్వాత అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి మొదటి రోజే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ని అందజేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డోకా సైతం గారి మధ్యాహ్న భోజనాన్ని కూడా సరఫరా చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ కిట్స్ అన్నీ కూడా ఇప్పటికే పాఠశాలకు పంపించడం జరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారం అమ్మఒడి కూడా మరి ఈ నెలలోనే పిల్లలకి క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా బడికి కనుక వెళ్తూ ఉంటే ఆ పిల్లలందరికీ కూడా అమ్మఒడి కూడా వేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్ని మరి బలోపేతం చేయడం కోసం ఉపాధ్యాయులకు కూడా మరి బదిలీని చేపట్టడం జరిగింది. ఇప్పటికే హై స్కూల్లో పనిచేసేటువంటి టీచర్స్ యొక్క బదిలీలు కూడా అయిపోయినాయి. మరి ఎలిమెంటరీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్ల యొక్క బదిలీలు కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మోడల్ ప్రాథమిక పాఠశాలలు, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు మరి ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో మరి 5 టీచర్లు ఉండడం అనేది జరుగుతుంది. క్లాస్ 4 టీచర్స్ని, ఒక హెడ్ మాస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బేసిక్ ఫౌండేషన్ పాఠశాలలో మరి చూసినట్లయితే ఆ ఉండేటువంటి రోల్ బట్టి టీచర్స్ ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ పాఠశాలలో కూడా మరి 1-2 తరగతులతోటి మరి పిల్లలు ఉంటూనే సమీపంలో ఉండేటువంటి మోడల్ పాఠశాలకి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజే పిల్లలు మరి పేరెంట్స్ అందరూ అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా పాఠశాలను సందర్శించి అక్కడ ఉండేటువంటి వసతులు మొత్తాన్ని కూడా అది క్లీన్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వాటర్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానివ్వండి, పాత్రలు కానివ్వండి అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసి వారి తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది. తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని తీవ్రంగా నిరసించింది. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు ఇనైతుల్లా మాట్లాడుతూ సెక్షన్ల వారీగా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యాశాఖ ఇటువంటి విద్యా సంస్థలపై తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నిట్టా బాలు, సుబాని, సులేమాన్, యువ మహేష్ పాల్గొన్నారు. యావత్ భారతదేశం మొత్తం కూడా స్కూల్ పునఃప్రారంభం అవుతా ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులు, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ సొంత గవర్నమెంట్ సైట్లో ఒకలాంటి ఫీజులు పెట్టి
పేరెంట్స్ రాగానే ఒక టైప్ ఆఫ్ ఫీజులు చెప్పి చాలా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. చదువు అనేది ప్రతి పేదవాడు చదువుకోవాల్సిన అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే లాంటి గొప్ప వ్యక్తులు చదువు కోసం పోరాడారు. కానీ మనం చూస్తూ ఉంటే దానికి ఫీజు, ఎగ్జామ్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని ఏటికి అవి వేసుకుంటా నచ్చినట్టు చేస్తూ ఉన్నారు. చేరేదాకా కాల ఎలా పడతారు, చేరిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం ఫీజులు వేసుకొని పేరెంట్స్ని, పిల్లల్ని మానసిక ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు. పిల్లల్ని క్లాసుల్లో లేపి మీ ఫీజులు కట్టట్లేదని చెప్పి ఇబ్బంది పెట్టడం, వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఎలా పడతారో మాట్లాడటం, ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం పోయిన అకాడమిక్ ఇయర్ లాస్ట్ విద్యా సంవత్సరంలో చూసాము. ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అవుతూ ఉంది. మినిమం 3rd క్లాస్ చదువుకున్న పిల్లడికి కూడా 90,000, 80,000 ఫీజులు. కొన్ని మన తెనాల్లో కొన్ని సంస్థలు అయితే 90,000, 1,00,000, 1,50,000 రూపాయలు కూడా. మరి ఏం చదువు చెప్తున్నారో ఇంకేం చెప్తున్నారో తెలియదు కానీ 1,50,000 పైన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అడ్మిషన్ ఫీజు 5,000, 10,000 అని చెప్పి ఇష్టానుసారం కట్టించుకొని వాళ్ళ పరిస్థితి ఆలోచించకుండా వాళ్ళకి నచ్చినట్టు అమౌంట్లు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు అయ్యా మా కాలేజీలో జాయిన్ అవ్వండి అయ్యా అని అంటారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఈ ఫీజు కడితేనే మీకు హాల్ టికెట్ ఇస్తాం, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని బెదిరిస్తున్నారు కొన్ని కాలేజ్ యాజమాన్యాలు. కాలేజ్ యూనిఫామ్కి ఒక రేటు, స్కూల్ బుక్స్కి ఒక రేటు, ఎంసెట్ బుక్స్ కావాలంటే 15,000 కట్టాలా, స్టడీ మెటీరియల్స్ కావాలంటే 8,000 కట్టాలా. ఇలాంటి చాలా సంఘటనలు మన తెనాలి టౌన్లో ఉన్న కాలేజీలు, అన్ని కాలేజీలు జరుగుతున్నాయి. దీని మీద ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ స్పందించి ప్రత్యక్షంగా కాలేజీలకు వెళ్ళి ఒకసారి పిల్లల్ని కనుక్కోండి, అడిగి మరీ తెలుసుకోండి. ఇలాగే వాళ్ళు కనుక కాలేజ్ యాజమాన్యాలు కనుక చేసుకుంటా పోతే ఐసా, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అనేది ఊరుకోదు. ఎవరైతే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే పిల్లల్ని తల్లిదండ్రులను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి సపోర్టుగా, తోడుగా ప్రతి చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్స్కి మేము ఉంటామని. నంద్యాల మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయిన తెనాలి కమిషనర్ బండి శేషన్కు అభినందన సత్కార సభ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగింది. తెనాలిలో పనిచేసిన ఈ 18 నెలల సకాలంలో కమిషనర్ బండి శేషన్న మంచితనాన్ని, పరిపాలన దక్షతని, చేపట్టిన అభివృద్ధిని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు, కౌన్సిలర్లు గుర్తు చేసుకున్నారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయిన కమిషనర్ బండి శేషన్నకు పురపాలక సంఘం ఘనంగా ఆత్మీయ సత్కార సభను నిర్వహించింది. ఎన్నికల సమయంలో తెనాలి వచ్చిన బండి శేషన్న తదనంతరం కమిషనర్గా కొనసాగుతూ తెనాలి పట్టణానికి విశేష సేవలు అందించారని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు ఉన్నతాధికారులు, కౌన్సిలర్లు కొనియాడారు. ఈ సందర్భంగా కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ కమిషనర్గా ఇక్కడ పనిచేసిన అతి తక్కువ కాలంలో తెనాలి ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. తదనంతరం కమిషనర్ బండి శేషన్నను పూలమాలతో, సెలవులతో ఘనంగా సత్కరించారు. ఈ అభినందన సత్కార సభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి, పత్తి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, వైస్ చైర్పర్సన్ నాగవేణి, వివిధ శాఖల అధికారులు, అలాగే కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుండి నడిపించేవారు ఈ రోజు వెళ్తున్నారంటే చాలా బాధగా ఉంది. మాట్లాడాలన్నా కూడా నాకు మాటలు రావట్లేదు. అంత అనుబంధంతో ఆయన 1-2 సార్లు ఫోన్ చేసేవాళ్ళు. ఏదైనా కృష్ణ గారి ప్రోగ్రామ్ ఉన్నా కూడా అమ్మ వస్తున్నారా లేదా అని ఆయన చెప్పే విధానం కానివ్వండి. అలానే మున్సిపల్ సిబ్బందికి ఆయన వస్తానే ఒక మాట అన్నారు, అమ్మ మాస్టర్ లాగా నేను ఒక గద్దలు తీసుకొని 2 దెబ్బలు వేసి చెప్తాను, వినపోతే మళ్ళీ ఇంకోసారి 2 మొట్టికాయలు వేస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ రోజున సభలో. అలానే ఈ రోజున సంతోషంగా చేస్తున్నారంటే మన కమిషనర్ గారు కానీ. అలానే ఈ రోజున అభివృద్ధి పనులు మన తెనాలి పట్టణంలో ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలిసింది. ఈ రోజు మీ 10 నెలలు ఉంది, 10 నెలలు మాతో పాటు ఉంటారనుకున్నాను, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. పొలిటికల్గా మేనేజ్ చేసుకోవడం మరి నిజంగా వారి వయసులో చక్కగా ఇట్లా సోమన్ బాబులాగా ఇట్లా పెట్టుకొని ఉన్నా మేము ఫేస్ చేసిన ప్రెషర్స్ అన్నీ ఉంది కాదు. మేమిద్దరం జాయింట్ వేయించి నిజంగానే అన్నదమ్ముల్లాగా చేసాం. నేను మున్సిపాలిటీస్ 3-4 చేశాను, కార్పొరేషన్ కూడా నేను చేస్తున్నాను. నాకు మున్సిపల్ కమిషనర్స్తో బాగా లైజన్ ఉంటుంది ఎక్కడ పనిచేసిన. నేను ఇక్కడ చేరగానే కమిషనర్ గారు ఏంటి పరిస్థితి అంటే మా డీటీ గారిని ఒక రోజు అడిగాను, కమిషనర్ గారితో కొంచెం కష్టం అండి, కమిషనర్ గారు చాలా టఫ్ అండి. టఫ్ అంటే ఏంటి, నొక్కితే ఏమైనా గట్టిగా ఉంటాడా అంటే లేదండి ఎలక్షన్స్లో చూసాం కదా కొంచెం తహసీల్దార్ గారితో కోఆర్డినేట్ చేయరండి అసలు అన్నారు. ఏంటి తహసీల్దార్ గారితో ఎట్లా కోఆర్డినేట్ చేయకుండా ఎట్లా ఉంటారులే, ఏదో మనమే గ్యాప్ ఏదో ఉంటుంది, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తాను కదా అని నేను చేరిన 3వ రోజు ఐ థింక్ 4వ రోజు కాల్ చేశాను. కమిషనర్ గారు ఉన్నారా ఆఫీస్లో, వస్తా సరదాగా కాఫీ తాగుదాం అంటే. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, నేను కాల్ చేస్తానే కాఫీ కావాలని అడుగుతూ ఉంటాను. మళ్ళీ వాళ్ళు 2 భోజనం కూడా కలిసి చేద్దాం. సరే వచ్చాము, కలిసాము, మాట్లాడుకున్నాం. మెల్లగా మా ప్రయాణంలో మీరు గమనించే ఉంటారు పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ రిలేటెడ్ మన ఈ అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో కానివ్వండి, లేకపోతే మన రోడ్ వైండింగ్స్ కానివ్వండి, మీకు ఇంకా తెలుసో తెలీదు ఈ మన డంప్ యార్డ్ని తరలించే క్రమంలో కొబ్బరి బొండాలు ఎక్కువైపోయాయి. మీటింగులు కూడా పెట్టుకున్నాం.
ఈ కామాంజలిలో ఎవరెప్పుడు సక్సెస్ అవుతారంటే చెప్పడం కష్టపడుతుంది. సందర్భాన్ని బట్టి సక్సెస్లు ఉంటాయి. కానీ నా అదృష్టం కొద్ది ఈ కౌన్సిలర్లో కామాంజలి ఆడతారు, కానీ కౌన్సిల్ దాటిపోతే ఆ కౌన్సిలర్స్ అందరూ కూడా మళ్ళీ చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటి అందరూ కూడా అందరూ కూడా చక్కగా పాటిస్తూ ఆ సందర్భంలో ప్రజలకు ఏదైనా మంచి జరుగుతాయనేటువంటి నేపథ్యంలో మేము మాట్లాడతామండి. ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఇది ఇంకా ఏం లేవు అని అంటారు. ఎస్, ఇట్స్ ట్రూ. వాళ్ళకు వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మేము ఎక్కడి నుంచో వస్తాం, ఇక్కడికి వస్తామనే విషయం మాకు తెలియదు. వచ్చినాక మీతో కలిసి పనిచేస్తాం. మళ్ళీ ఏ రోజు పోతుందో తెలియదు. దానికి నేనే ఎగ్జాంపుల్. మొన్న సోమవారం 4 గంటల వరకు నాకు ట్రాన్స్ఫర్ ఉంది విషయం. ఒక్కసారి ఒక అరగంటలో నా ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే భగవంతుడి దయ వల్ల ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో రెఫరెన్స్ లేదు, ట్రాన్స్ఫర్స్ లేవు. కానీ అనుకోని విధంగా నాకు రెఫరెన్స్ లేకుంటే మాకు ఇష్టమైన ప్లేస్ ట్రాన్స్ఫర్ అనేది దొరికింది. ఎందుకంటే నెగిటివ్ ప్లేస్లో జాబ్ చేయాలనేది ఒక డ్రీమ్ నాకు. ఎందుకంటే ఆ ప్రాంతవాసులకు నేను పుట్టినటువంటి ఆ నేలకి ఏమన్నా అవకాశం ఉంటే ఎంతో కొంత చేయాలి. ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ ఎస్ జయదేవునికి డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేరిట ఇచ్చే గోల్డ్ మెడల్ ని మంగళవారం రాత్రి స్థానిక ఐఎంఏ హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జయదేవ్ థైరాయిడ్ ఓవర్వ్యూ ఫిజిషియన్స్ పర్స్పెక్టివ్ అనే అంశంపై ప్రసంగించారు. స్థానిక కొత్తపేటలోని ఐఎంఏ హాల్లో మంగళవారం రాత్రి థైరాయిడ్ సమస్యలపైన వాటి నివారణలో వస్తున్న ఆధునిక వైద్య విధానంపైన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ జయదేవ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు సిఎస్ఆర్కే ప్రసాద్ పేరిట ఇచ్చే గోల్డ్ మెడల్ను ఆయనకు బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు జయదేవ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు వైద్యులు అనిల్ కుమార్, మధు ప్రభాకర్ బాబు, అలాగే సిఎస్ఆర్కే ప్రసాద్, డాక్టర్ దక్షిణామూర్తి తదితర వైద్యులు పాల్గొన్నారు. ఐఎంఏ తెనాలి హాల్ నందు ఎండోక్రైన్ అంటే థైరాయిడ్ జబ్బులకు సంబంధించి డాక్టర్ జయదేవ్ సుధాగాని గారి ద్వారా సిఎంఈ క్లాస్ జరగడం జరిగింది. ఎండోమెంట్ లెక్చర్. ఈ ఎండోమెంట్ లెక్చర్ మాలో సీనియర్ మోస్ట్ సభ్యుడైన డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారి పేరు మీద ఈ డాక్టర్ జయదేవ్ గారికి బహుకరించడం జరిగింది. ఈ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు నేను చదివిన గుంటూరు మెడికల్ కాలేజీలో 1971 అంటే మన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది వివిధ ఊర్లందు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భద్రాచలంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భద్రాచలం కానీ, నర్సాపేటలో కానీ, కురిచేడులో కానీ, తెనాల్లో కానీ ప్రభుత్వ పిహెచ్సి నందు అంటే ప్రైమరీ ప్రాథమిక వైద్యశాల నందు ఎన్నో సేవలు అందించి ఉత్తమ డాక్టర్గా అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించి ఉత్తమ డాక్టర్గా పథకం పొంది మన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిగా కూడా పనిచేసి, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కూడా పనిచేసి ఎన్నో మనలో ఉన్న మన సిఎస్ఆర్కే గారు ప్రసాద్ గారి పేరు మీద ఈ గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద డాక్టర్ జయదేవ్ గారికి, సుధాని గారికి స్థానిక ఐఎంఏ హాల్ నందు సిఎస్ఆర్కే ప్రసాద్ గారి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ జరిగింది. ప్రస్తుతం ఎవరిని కదిపినా కూడా మనకి 3 వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఒకటి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండడం, రెండోది షుగర్ వ్యాధి, మూడోది థైరాయిడ్. ఈ మూడిట్లో 2 ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఈరోజు మాట్లాడడానికి చాలా ఎమినెంట్ స్పీకర్ అయినటువంటి లండన్లో తర్ఫీదు పొందిన శాంతి డయాబెటాలజీ విజయవాడ నందు ప్రస్తుతానికి కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్గా పనిచేస్తున్న జయదేవ్ సుధాగాని గారిని ఈరోజు పిలవడం జరిగింది. ఆయన ఈ థైరాయిడ్ మీద, షుగర్ మీద ఎన్నో పేపర్లలో పబ్లికేషన్స్ చేశారు, ఎన్నో రీసెర్చ్లు చేశారు. ఆయనకి ఎన్నో అవార్డులు ఉన్నాయి. ప్రఖ్యాతమైన ఎన్నో సంస్థల్లో ఆయన సభ్యత్వం కూడా పొంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో నూతనంగా ఆధునీకరించిన మహిళా మండలి భవనాన్ని ప్రారంభించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల. మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి పెడతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 6 నెలల్లో 1000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ వెల్లడి.
సమకాలీన ప్రముఖులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి అన్న కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్. ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సాహిత్య బాటసారి శారదా స్మృతి శకలాల పుస్తకావిష్కరణ. నంద్యాల కమిషనర్గా బదిలీ అయిన కమిషనర్ బండి శేషన్నను ఘనంగా అభినందించిన మున్సిపల్ కౌన్సిల్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది. తెనాలి పట్టణానికి కమిషనర్గా అతి తక్కువ కాలంలో అందించిన సేవల్ని గుర్తు చేసుకున్న నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.